లేకపోవడం అనేది నాకులాగా డెడికేటెడ్గా ఉండే ట్రైనర్స్ నేను వెతుకుతున్నాను. సో మరి అలాంటి ట్రైనర్స్ని పట్టుకొని క్యాచప్ చేయడం అనేది చాలా కష్టం, ఛాలెంజింగ్ కూడా. బట్ డెడికేటెడ్ ట్రైనర్స్ ఉంటారు, బట్ సబ్జెక్ట్ కూడా వెరీ ఇంపార్టెంట్ కదా. సో స్టూడెంట్ సాటిస్ఫాక్షన్ అన్నిటికంటే ఇంపార్టెంట్. సో సో సబ్జెక్ట్ లేకుండా మనం ఎంత మరి చెప్పినా అది స్టూడెంట్ సాటిస్ఫై కాకపోతే మనకి వేస్టే. కాబట్టి సో ఒక స్కిల్ఫుల్ ఎక్స్పర్టైజ్ రియల్ టైంలో ఎవరైతే పనిచేశారో వాళ్ళు మాత్రమే ఈ ఎస్ఏపి ఎఫ్ఐసిఓకి ఫిట్ అవుతారండి. సో మార్కెట్లో మనకి చాలా ఏదో యూట్యూబ్లో పెట్టారు కొంతమంది, బట్ రియల్ టైంలో వర్క్ చేయకుండా ఇన్స్టిట్యూషన్ పెడితే వేస్ట్ అయింది నా దృష్టిలో. ఎందుకంటే నీకు ఫస్ట్ ఏంటంటే రియల్ టైం ఎక్స్పీరియన్స్ లేదు. నీకు జాబ్ వచ్చుద్ది, నువ్వు ఇలా ప్రిపేర్ అవ్వదు, అలా జాబ్ వచ్చుద్ది, ఇలా ప్రిపేర్ అవుతుంది, ఇలా జాబ్ వచ్చుద్ది, అలా అది ఎవరైనా సజెస్ట్ ముందు మనకే జాబ్ లేదు. మనమే ముందు ఇంటర్వ్యూస్లోకి వెళ్ళి జాబ్ కొట్టలేము. మనం వెళ్ళి వేరే వాళ్ళకి సజెస్ట్ చేయటం అంటే అది ఆహ్, అది అది కంప్లీట్‌గా అది ఫూలిష్‌నెస్ అవుతుంది. కాబట్టి సో అలా కూడా మనకి కొంతమంది మనకి యూట్యూబ్ ఛానల్‌లో నాకులాగా కాపీ కొట్టి తెలుగులో ఎస్ఏపీ ఎఫ్ఐసిఓ అని చెప్పి ఇన్స్టిట్యూషన్ పెట్టారు. నా ట్రైనీ 5th బ్యాచ్. సో అతనికి మినిమం జీఎల్ క్రియేషన్ ఎలా కూడా రాదు. అలాంటి టైంలో మన దగ్గర ఇన్స్టిట్యూషన్‌లో జాయిన్ అయ్యాడు. సో అతనికి మనం బేసిక్‌గా అన్నీ చెప్తే ఇప్పుడు ఇన్స్టిట్యూషన్ ఏదో పెట్టుకున్నాడు తెలుగులో ఎస్ఐపి అని చెప్పి. సో అందరికి మోటివేట్ చేస్తున్నాడు. సో 30 రోజుల్లో ట్రైనింగ్, బేసిక్ అకౌంట్స్ నేర్చుకుంటే సరిపోతది అని చెప్పి మోటివేట్ చేస్తున్నాడు అందరిని కూడా. సో అలాంటి వాళ్ళు చాలా మంది మనకి ఉన్నారు. సో కాబట్టి నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే జాబ్ మనం అట్లీస్ట్ ఒక 3, 4 ఇయర్స్, ఒక 2 ఇయర్స్ పోనీ రియల్ టైంలో వర్క్ చేసిన తర్వాత అందరూ ఎస్ఐపి ఇన్స్టిట్యూషన్ పెట్టుకోవచ్చు. నేనే చెప్తాను ఎస్ఐపి ఇన్స్టిట్యూషన్ పెట్టుకోవచ్చు అని ముందే చెప్తాను. బట్ ఒక రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసిన తర్వాత మనం జాబ్లో సర్వే అవ్వాలి. అట్లీస్ట్ 1 ఇయర్ 2 ఇయర్ అన్న పని చేస్తే దాంట్లో స్కిల్ సెట్ ఏంటి, దాంట్లో ఉండే అర్థమవుతుంది. అది నేను చెప్పే కంటెంట్ని మళ్ళీ అదే కాపీ కొట్టి ఇంకోళ్ళు చెప్పి సో అది కరెక్ట్ కాదు. కాబట్టి ఇది మీకు చెప్తున్నా జనరల్‌గా ఇలా జరుగుతుంది అని కూడా మార్కెట్‌లో. నెక్స్ట్ ఏంటంటే ఇది మన ట్రైనింగ్ ఇనిషియేషన్ సంబంధించి అప్డేట్స్. సో గెట్ టుగెదర్ అండ్ ఈ గెట్ టుగెదర్ అందరికి మీరు మీరందరూ కూడా ఆహ్వానితులైనందుకు వచ్చి మనకి గెట్ టుగెదర్ పార్టిసిపేట్ చేయండి. అండ్ డిస్కషన్స్ కానివ్వండి, పార్టీకి సంబంధించిన విషయాలు కానివ్వండి, అన్నీ మనం దగ్గరుండి డిస్కస్ చేద్దాము. అండ్ ఫ్యూచర్ గురించి కూడా ఆలోచిద్దాం. S4 హనా అనేది కంప్లీట్ S4 హనా అనేది మేలో స్టార్ట్ చేయబోతున్నాం. ఒక బ్యాచ్ కంప్లీట్‌గా S4 హనాతో స్టార్ట్ అవుతుంది. అది కేవలం ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు మాత్రమే, కొత్త వాళ్ళు దానికి ఎలిజిబిలిటీ లేదు. ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు అండ్ చెప్పినా సరే సాటిస్ఫై కారు. మళ్ళీ అన్నీ చెప్పాల్సొస్తది. FICO ప్లస్ S4 హనా చెప్పాల్సొస్తది కాబట్టి సో దాన్ని నేను ఎలిమినేట్ చేస్తున్నాను. కాబట్టి ఓన్లీ ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్స్ మాత్రమే S4 హనాకి, అంటే ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు, లేకపోతే జాబ్ చేస్తున్న వాళ్ళు, వాళ్ళకి సెపరేట్‌గా S4 హనాకి సంబంధించి మనం గ్రీన్ ఫీల్డ్ మైగ్రేషన్, అలాగే బ్రౌన్ ఫీల్డ్ మైగ్రేషన్స్ ఇవన్నీ రియల్ టైంలో ఎలా చేస్తారు, ఏంటి ఈ డిస్కషన్స్ అన్నీ కూడా మనకి మేలో స్టార్ట్ చేస్తున్నాం. S4 హనా సెపరేట్ బ్యాచ్. అలాగే నేను SAP FICO ఫస్ట్ నేను ఇంగ్లీష్‌లో చెప్పేవాడిని. సో దాన్ని మార్చేసి తెలుగులోకి ఫుల్ టైమ్ కన్వర్ట్ అయిపోయాము. అండ్ ఆ తర్వాత నుంచి ఇంకా ఇంగ్లీష్‌లో చెప్పడం అనేది నేను కంప్లీట్‌గా స్టాప్ చేశాను. సో కాబట్టి ఈ ఫెసిలిటీని మార్నింగ్ బ్యాచ్‌కి ఒకటి యాడప్ చేస్తున్నాము. సో అంటే మొత్తము సో 4 బ్యాచెస్ ఉంటాయి. 4 బ్యాచెస్‌లో మార్నింగ్ 3 బ్యాచెస్ అన్నమాట. నైట్ 1 బ్యాచ్ ఓన్లీ. కాబట్టి సో జాబ్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో నైట్ 9:30కి వాళ్ళకి ఈజీ అవుతుంది. సో మార్నింగ్ బ్యాచ్ సో 2 వర్చువల్ క్లాసెస్ హైదరాబాద్, గుంటూరు అండ్ 1 తెలుగు, 1 ఇంగ్లీష్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ అనేది ఇంగ్లీష్ బ్యాచ్ ఉంటుంది రానున్న రోజుల్లో. అండ్ సో ఎలా ఉంటుంది ఏంటి ఇవన్నీ కూడా యూట్యూబ్‌లో 1 బై 1 అప్డేట్ చేయబోతున్నాం. సో కాబట్టి సో మన ట్రైనింగ్ ఇనిషియేషన్ నేను 100% డామ్ షూర్ అండి. సో రానున్న 6 మంత్స్‌లో ఇండియాలోనే బెస్ట్ ట్రైనింగ్ ఇనిషియేషన్ కింద కనపడుతుంది. అది నంబర్ 1లో ఉండాలని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అండ్ నాకు దొరికే ఎక్స్‌పర్టైజ్ ఉన్న ట్రైనర్స్ దొరికితే సో టాప్ 1లో ఉంటదండి మనది ఇంకా. అందులో నో డౌట్. సో ఎవరో మనకి ర్యాంకింగ్ పరంగా పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకళ్ళు మనకి యూట్యూబ్‌లో చూసా నేను. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మన ఇన్స్టిట్యూషన్ గురించి ఒకళ్ళు షేర్ చేయడం జరిగింది. టెలిగ్రామ్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో అండ్ యూట్యూబ్‌లో అండ్ ఫేస్‌బుక్‌లో మనకి 4th ర్యాంకింగ్ ఇచ్చారండి ఇండియాలోనే. చాను ఎస్‌కే ఇన్స్టిట్యూషన్‌కి 4th ర్యాంకింగ్ ఇచ్చారు. అది ఏదైనా గానీ. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో జాబ్ బేస్డ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్‌లో మనది ఫస్ట్ ర్యాంక్.
సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు సో ఒక 4th ర్యాంక్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఓకే. సో కాబట్టి అంటే ర్యాంకింగ్ ఆర్డర్స్ అనేవి ఇక్కడ అనేది ఏంటంటే స్కిల్‌ఫుల్ గురించి కాదు. సో ఇన్‌స్టిట్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే పర్సన్స్‌ని బట్టి అండ్ ఆ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూషన్ సైజ్‌ని బట్టి అండ్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనమే తోపులం అని కాదు దీని ఉద్దేశ్యం. మనం అంత ఎఫ్ఐసీఓలో మనంత గొప్పోళ్ళు లేరని కాదు. చాలా మంది ఉంటారండి. ఎఫ్ఐసీఓలో ఆల్రెడీ 10, 15 ఇయర్స్ చేసినోళ్ళు ఎక్స్‌పర్టైజ్ నాకు చెప్పినోళ్ళు కూడా ఆల్రెడీ నాకంటే మంచిగా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. నేను అది కాదు.